తెలంగాణ 10వ తరగతి ఫలితాల్లో 99% ఉత్తీర్ణత సాధించిన జిల్లాగా మహబూబాబాద్ నిలిచింది. జిల్లాలో 10వ తరగతి పరీక్షకు మొత్తం 8152 మంది విద్యార్థులు హాజరు కాగా 8055 మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తంగా 10వ తరగతి ఫలితాల్లో తెలంగాణ రాష్ట్రంలో మహబూబాబాద్ జిల్లా 5వ స్థానంగా సాధించింది. ఓ ప్రైవేట్ స్కూల్ కు చెందిన ఇద్దరు విద్యార్థినులు 10వ తరగతిలో 600 మార్కులకు గాను 589 మార్కులు సాధించి జిల్లా టాపర్లుగా నిలిచారు. జిల్లాకు చెందిన ఉమ్మగాని రషిత, బొల్లం అక్షయ జిల్లాలో మొదటి ర్యాంకు సాధించగా అదే పాఠశాలలో జిల్లాలో వరుసగా 2వ, 3వ, 4వ ర్యాంకులు సాధించారు. దీంతో పాఠశాల ఉపాధ్యాయ బృందం సంబరాలు చేసుకున్నారు. ఇంతటి ఘన విజయాన్ని సాధించడంతో పాఠశాల యాజమాన్యం విద్యార్థులను, తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను అభినందించారు. ఈరోజు ప్రకటించినటువంటి ఎస్ఎస్సి ఫలితాల్లో మా పాఠశాలకు సంబంధించినటువంటి ఉమ్మగాని రషిత 600 మార్కులకు గాను 589 మార్కులు సాధించి డిస్టిక్ టాపర్గా నిలిచినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా తనను మరి యొక్క తల్లిదండ్రులను, పాఠశాల సిబ్బందిని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. రషిత ముందు ఇంకా మంచి శిఖరాలు అధిరోహించాలని, భవిష్యత్తులో మంచి స్థానాలని అందుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. ప్రకటించినటువంటి ఎస్ఎస్సి 2026 రిజల్ట్లో మా పాప ఉమ్మగాని రషిత మహబూబాబాద్ జిల్లా ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది. 600 మార్కులకు గాను 589 మార్కులతో జిల్లా ఫస్ట్ ర్యాంక్ వచ్చినందుకు మేము చాలా గర్వపడుతున్నాము. ఈ మార్కులు రావడానికి కృషి చేసినటువంటి పాఠశాల యాజమాన్యానికి మరియు ప్రిన్సిపల్ గారికి మరియు ఆ పాఠశాల ఉపాధ్యాయులందరికీ కూడా పేర్కొన్న ధన్యవాదాలు తెలుస్తున్నాను. పాప చేసినటువంటి హార్డ్ వర్క్ అనేటువంటిది మీకు మళ్ళీ ఒక బూస్ట్ లాగా ఉంటూ ఉన్నత శిఖరాలు నిర్వహించడానికి, భవిష్యత్తులో మంచి ర్యాంకు సాధించడానికి కూడా అవకాశం ఉంటుంది. సో వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ గెటింగ్ గుడ్ అచీవ్మెంట్. పేరెంట్స్గా మేము చాలా గర్వపడుతున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు ప్రకటించినటువంటి ఎస్ఎస్సి ఫలితాల్లో మా పాఠశాలకు సంబంధించినటువంటి ఉమ్మగాని రషిత 600 మార్కులకు గాను 580